హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను నా ఛానల్లో వీడియోలు పోస్ట్ చేయకనైతే వన్ వీక్ పైనే అయిపోయింది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక. ఇక కొంచెం బిజీగా ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోతున్నానండి. అయితే అందరికీ తెలుసు కదా, సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదండి మా మల్లెపూల మొక్క ఎంత బాగా పూసిందో. అయితే నేను కొంచెం ముందుగానే ప్రూనింగ్ చేసి పెట్టుకున్నాను. అందుకు కొంచెం సమ్మర్ స్టార్ట్ కాగానే వెంటనే పువ్వులు అయితే వచ్చేస్తుంది మొక్క. చూడండి, మీ మొక్కలు ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ కాకపోవచ్చు. నేను ఈ సమ్మర్ సీజన్ అంతా పువ్వులు పూయడానికి ఏం టిప్స్ ఫాలో అవ్వాలి, ఏం కేర్ తీసుకోవాలి, నేనైతే ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. యాక్చువల్గా సమ్మర్ సీజన్లో ఏదైనా మనం మొక్కలకు ఇవ్వచ్చండి. అంటే మనం ఎక్కువగా ఈ సమ్మర్ సీజన్లో లిక్విడ్లు అయితే తీసుకుంటూ ఉంటాము. ఫ్రూట్ జ్యూసులు కానీ, తర్వాత వెజిటేబుల్ జ్యూసులు కానీ తీసుకుంటాము కదా. ఆ వేస్టేజ్, ఆ పల్ప్ ఏదైతే ఉందో దాన్ని మనము ఒక 2 days బాగా ఫర్మెంట్ చేసుకొని వాటర్తో డైల్యూట్ చేసుకొని మొక్కలకన్నీ ఇచ్చుకోవచ్చండి. సమ్మర్ సీజన్ అనేది ఈ విధంగా మనకు ఏ ఫ్రూట్ జ్యూస్ల పల్పులు కానీ, తర్వాత వెజిటేబుల్ జ్యూస్ల పల్పులు కానీ మనము ఫర్మెంట్ చేసుకొని మొక్కలకైతే డైల్యూట్ చేసి ఇచ్చుకోవచ్చు. అవి మొక్కలకు మంచిగా ఉపయోగపడతాయండి. నేనైతే ఈ సమ్మర్లో 2 అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఒకటి వచ్చేసి ఆవు పేడ వాటరు, ఇంకొకటి వచ్చేసి రైస్ కడిగిన వాటర్. ఈ 2 అయితే కంపల్సరీగా ఇస్తూ ఉంటాను మొక్కలకి. ఇంకా ఏమైనా జ్యూసెస్ అలా చేసుకున్నప్పుడు వాటిది కూడా నేను ఇస్తూ ఉంటాను. ఇంకా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తానండి ఏమేమి ఇస్తున్నాను అనేది. మీ మల్లె మొక్కలు కూడా ఇంత బాగా పూయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని, ప్రూనింగ్ చేసుకోకుండా ఉంటే ప్రూనింగ్ చేసుకోండి. నీట్గా ప్రూనింగ్ అంతా ఇప్పటివరకే ప్రూనింగ్ అయిపోయి ఉంటే మనం వాటర్ ఇస్తూ ఉంటే, ఈ విధంగా ఆవు పేడ వాటర్ కానీ, రైస్ వాటర్ కానీ ఇస్తూ ఉంటే నెమ్మదిగా అది చిగురు వస్తుందండి. చిగురు వచ్చిందంటే చాలు, ఇంకా చిగురు వచ్చిందంటే మొగ్గలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ విధంగానైతే ఫస్ట్ ప్రూనింగ్ చేసుకొని పెట్టుకోండి. సాయిల్ కూడా మొక్క మొదట్లో గుల్లగా ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ తర్వాత ఎండలకి ఊరికనే మొక్కలు వాటర్ అయితే ఉండవు, మనం ఎంత ఇచ్చినా కానీ ఎండిపోతూ ఉంటాయి. సో మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ వాటర్ ఇస్తూ ఉండండి. నేనైతే ఇక్కడ ఏమిస్తున్నాను మొక్కలకు అనేది అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఆవు పేడ. ఈ విధంగా ఉండింది కదా, డ్రైదండి, అంత మంచిగా ఎండిపోయిన ఉన్న ఆవు పేడని తీసుకున్నాను. పచ్చిది కాదు, పచ్చిది కూడా తీసుకోవచ్చు, కానీ కొంచెం పురుగులు వస్తాయంటారు. నేను ఎప్పుడైతే పచ్చది తీసుకోలేదు, నేను ఎప్పుడు ఇలా ఎండిందే తీసుకుంటాను. ఇలా తీసుకొని మనం ఫస్ట్ వాటర్లో మంచిగా వేసుకోవాలండి. ఒకవేళ నైట్ అట్లా వేసుకుంటే మార్నింగ్ వరకు అది మంచిగా నీట్గా కరిగిపోయి ఆవు పేడలో ఉన్న పోషకాలు ఏవైతే ఉంటాయో అవి మంచిగా వాటర్లోకి అయితే వస్తాయి. సో నేను ఇది మంచిగా వాటర్తో ఇంకా డైల్యూట్ చేసుకొని, నేను దాన్నే ఆ పైన ఉన్నదంతా వాటర్ కిందంతా ఆవు పేడ ఉంటుంది కదండి, ఇంకా పైన ఏవైతే వాటర్ ఉంటాయో ఆ వాటర్ రోజు నేను మొక్కలకు ఇస్తూ ఉంటా. ఒక్కసారి నేను ఇలా చేసుకున్నానంటే ఒక 1 week వరకు నేను ఇదే లిక్విడ్ని ఇస్తూ ఉంటాను. కాబట్టి మనం ఒక్కసారి ఇది రెడీ చేసుకుంటే 1 week వరకు మనకు బాగా మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది నెక్స్ట్ డే వరకు ఇలా అయిపోయింది. ఆల్రెడీ మా వారు కొన్ని నీళ్ళు తీసి మొక్కలకు వేసినాడు. నేను ఇంకా దాన్ని ఒకసారి కలిపేసి బాగా నీట్గా కలిపి మళ్ళీ ఇంకా ఫుల్గా బకెట్ నిండా పట్టేసి నేనైతే మొక్కలకు ఇస్తూ ఉంటాను. ఈ విధంగా మనము మొక్కలకు ఇచ్చుకున్నట్లయితే మనకు పువ్వులు బాగా అయితే పూస్తాయండి. ఈ సమ్మర్ సీజన్లో మనము నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ను కూడా మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి బాటిల్, అది వచ్చేసి మొక్కలు మనం మార్నింగ్ వాటర్ ఇచ్చినా కానీ ఈవినింగ్ వరకు ఎండిపోతూ ఉంటాయి. కాబట్టి అది ఒక్కొక్క డ్రాప్ పడేలాగా మేము ఆ విధంగా సెట్ చేసుకున్నామండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఆ వీడియో మీకు షేర్ చేస్తాను.
ఇలా మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. దాన్ని మనం ఇలా వేస్ట్ బాటిల్స్ మన ఇంట్లో ఏవైతే ఉంటాయో మనం వాటికి ఫిట్ చేసి ఇలా మట్టిలోకి గుచ్చినట్లయితే నీట్గా మనకు డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి మీకు. ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను కానీ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇలా చేసినామంటే పువ్వులు అయితే బాగా వస్తాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూసిన పువ్వులు తెంపుకుంటూ ఉండాలి. ఇంకొచ్చేసి ఎండ ఎట్లాగో సమ్మర్లో ఉంటూనే ఉంటుంది. మెయిన్గా వచ్చేసి వాటర్ అండి, అంతే. నార్మల్ వాటర్ బదులు ఇలా వాటర్ ఇచ్చుకుంటే మొక్కలకు కావలసిన పోషకాలు అయితే వాటి నుండి అందుతూ ఉంటాయి. అంతేనండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ షేర్ చేస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.